హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ mridula.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము బొబ్బర్లతో వడలు రెసిపీ చూద్దాము. బొబ్బర్లలో హై ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఏ, పొటాషియం, విటమిన్ బి ఉంటాయి. ఇది చాలా చాలా న్యూట్రిషియస్ స్నాక్. కాకపోతే బొబ్బర్లు తిన్నప్పుడు కొద్దిగా బ్లోటింగ్ ఫీలింగ్ వస్తుంది. అందుకే ఇక్కడ మనం జీలకర్ర కూడా వాడుతున్నాము, సో దట్ అది కంపన్సేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక మీడియం కప్ బొబ్బర్లు, 1 ఇంచ్ అల్లం ముక్క, 5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పుదీనా, కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు, డీప్ ఫ్రైయింగ్కి ఆయిల్. ముందుగా బొబ్బర్లని ఒక బౌల్లో వేసి అవి మునిగేలా నీళ్లు పోసి ఓవర్ నైట్ నానబెట్టాలి. ఇప్పుడు మనం వడలు చేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో కడిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు బొబ్బర్లలో ఉన్న నీళ్లు వార్చేసి అవి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. నీళ్లు వేస్తే యాక్చువల్లీ పిండి జారుగా అవుతుంది, వడలు చేయడానికి కుదరదు. ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లో వేసి తగినంత ఉప్పు, ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి బాగా కలపాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైయింగ్కి ఆయిల్ వేసి వేడి చేయాలి. నూనె కాగుతున్నప్పుడు ఈ పిండిని వడలుగా ఒత్తుకొని ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బొబ్బర్ల వడలు రెడీ. వీటికి సైడ్ చట్నీ ఏం అవసరం లేదు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. 2-3 డేస్ నిల్వ కూడా ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.